9Grainsకి స్వాగతం. ఇవాళ టమాటో సాస్ చేసుకుందాం. ఈ సాస్ మీరు కూడా చేసి చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అరకిలో టమాటాలు చేసుకున్నాను. ఈ కడిగి కట్ చేసుకుందాం ముక్కలుగా. టమాటాలు కట్ చేసుకుందామండి. మధ్యలో ఈ తోడిన దగ్గర ఇలా కట్ చేసుకుందాం. ఇలా తీసేసుకుందాం. ఇది ఇలా కట్ చేసుకున్నాక ఇలా కట్ చేసుకుందాం. మిగతాయి కూడా టమాటాలు కట్ చేసుకున్నానండి. ఈ పక్కన ఉంచుకుందాం. లవంగాయలు, అనాస పువ్వు, జాజి పువ్వు అండి, 2 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర. ఇవి మూట కట్టి పెట్టుకుందామండి. పల్సటి క్లాత్లో మూట కట్టి ఉంచుకుందాం. ఇలా మూట కట్టి ఉంచుకుందామండి. స్టవ్ ముట్టించి పాన్ పెట్టుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకుందాం. చిన్న ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి. వెల్లుల్లిపాయ చిన్నది ఒకటి, 3 పండు మిర్చి, చిన్న అల్లం ముక్క తురిమి పెట్టుకున్నాను. టమాటాలు వేసేసుకుందామండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఇలా వాటర్ వచ్చిన తర్వాత పల్సటి క్లాత్లో మసాలా మూట కట్టుకున్నాం కదా, అది పెట్టేసుకుందామండి. ఇలాగా మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి. ముక్క మెత్తబడింది. చల్లార్చి మిక్సీ వేసుకుందాం. ఈ టమాటాల ముక్కలు ఆరినాయండి. మూట కట్టుకున్న మసాలా తీసి పిండుకుందామండి. మసాలాలో ఉన్న ఫ్లేవర్ అంతా దీంట్లో దిగిపోయింది. తీసేద్దామండి. ఇది మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు ఇది మిక్సీ వేసేసుకుందామండి. మిక్సీ వేసుకున్నామండి. ఇప్పుడు వడకట్టుకుందాం. దీంట్లో ఇది మిగిలిందండి. ఒక మిక్సీలో ఇది కూడా మిగలదండి. శుభ్రంగా నలిగిపోతుంది. మా మిక్సీలో తుక్కు మిగిలింది. స్టవ్ మీద పెట్టుకుందామండి. ఇది పాన్ స్టవ్ మీద పెట్టాను. 1 టీ స్పూన్ సాల్ట్ అండి, 80 గ్రాములు షుగర్ వేసుకుంటున్నానండి. 1/3 కప్పు వైట్ వెనిగర్ వేసుకుంటున్నానండి. వెనిగర్ ఇంకా 2 టేబుల్ స్పూన్లు అండి. ఇంకా 2 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకుందామండి. ఇది బాగా చిక్కబడేంత వరకు కలుపుకుందామండి. ఇట్లాగా వాటర్లా దిగుతుంది. ఇంకొంచెం ఉడకాలి. ఇలా చిక్కగా ఉండాలండి. ఇటు వాటర్ కారకూడదు. ఇప్పుడు సరిగ్గా రెడీ అయిపోయింది. వాటర్ అంతా ఇంకిపోయింది. దించేసుకుందామండి. ఆరినాక బాటిల్లో పెట్టుకుందాం. బాగా చల్లారిన తర్వాత స్టెరిలైజ్ చేసుకున్న బాటిల్లో పోసుకోండి. కొంచెం కూడా తడి ఉండకూడదు. ఎండలో పెట్టి బాగా డ్రై అయిపోవాలి. ఇట్లా స్టెరిలైజ్ చేసుకున్న బాటిల్లో పోసి నిల్వ ఉంచుకుంటే చాలా కాలం నిల్వ ఉంటుందండి. పాడవదు. తడి ఉంటే పాడైపోతుంది. టమాటా కెచప్ రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.